నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. థ్రిల్ సిటీలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. వీడియో జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించిన తలసాని సాయి కిరణ్ యాదవ్. కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. కేసులు పెట్టినా వినకపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేశామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించిన మంత్రి హరీష్ రావు. నీటిని నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని హెచ్చరిక. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం మూడుమామిళ్ల తండాలో విషాదం. థ్రిల్ సిటీలో యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జల నగేష్, కోలేటి దామోదర్ గుప్తా, అనిల్ కుమార్ కూర్మాచలం, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. రూబిక్ క్యూబ్స్తో రూపొందించిన కేటీఆర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద వివిధ ఛానళ్లకు చెందిన 1000 మంది వీడియో జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మంత్రులు అందజేశారు. आज से 5 साल पहले अफान मोबाइल एक बहुत बड़ा मोबाइल एडिट था. दिन में 8 आवर्स मोबाइल करता था. इट इज वेरी वेरी डिफिकल्ट टू डू और अफान इज डूइंग इट. कोई प्रैक्टिस नहीं किया है और ये कर रहा है. नेशनलिस्ट हब रमेश गारू ईटीवी, रमेश गारू ईटीवी गारू आरटीवी. केटीआर अन्ना जिंदाबाद, केटीआर अन्ना जिंदाबाद, तलसानी अन्ना जिंदाबाद, महमूद अली. ఈ రోజు మన యువ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హోంమంత్రి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, ప్రభాకర్ రావు గారికి, అందరూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, రామారావు గారికి, అనిల్ అన్నకి, గతం నల్లేశ్ అన్న గారికి, నల్లేశ్ అన్న గారికి అందరికీ ప్రిన్సిపల్లో 3Dలో అన్న విషెస్ చెప్తూ అన్న సాధించిన ఘనతను కూడా మన పాట రూపంగా, వీడియో రూపంగా బిగ్గెస్ట్ స్క్రీన్ నిన్న వరల్డ్ లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ది ఇంతకుముందు మనందరం చూసినాము. హోంమంత్రి గారికి ఇప్పుడే వచ్చిన చీఫ్ గెస్ట్ కాబట్టి వరల్డ్ రికార్డ్ లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ అఫాన్ కుట్టి అనే ఈ చిన్న పిల్లోడి ఇన్స్పైరింగ్ స్టోరీ ఎట్లయితే లైఫ్ లో వాళ్ళ నాన్న ప్రోత్సహించిందో ఈ రోజు వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చిన ఘనత. ఈ రోజు బ్రైట్ ఫోన్ అంటే కళ్ళ మొత్తం పెట్టుకొని 4-5 నిమిషాల్లో కేటీఆర్ గారి ఫ్రేమ్ ని, కేటీఆర్ గారి హ్యాపీ బర్త్డే మెసేజ్ ని రూబిక్ క్యూబ్ ద్వారా చేయబోతున్నాడు. దాని తర్వాత కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ పెట్టామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నిందితుడు ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి నకిలీ మద్యం తీసుకువచ్చి అక్రమంగా విక్రయిస్తున్నాడని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజారాం సింగ్ అనే వ్యక్తి హర్యానా నుండి మద్యం బాటిల్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసిగా నకిలీ మద్యం అని తేలిందని చెప్పారు. గతంలో కూడా రాజారాం సింగ్ చాలాసార్లు విదేశీ మద్యం విక్రయించాడని, కేసులు పెట్టినా వినకపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ యజమానులు ట్రావెల్స్ బస్సులలో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ మద్యం ప్రజల ఆరోగ్యకరానికి హానికరమన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెట్టి చెక్ పోస్టులను పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేదు ఒక్క నిమిషం విజువల్ తీసుకుందాం మన 339 బాటిల్స్ శివాస్ రీగల్స్ అని, బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, వివిధ ఇంపోర్టెడ్ బాటిల్స్ అని చెప్పి లేబుల్స్తో అమ్మే వ్యక్తిని వారిని పట్టుకొని కెమికల్ ఎగ్జామినేషన్ కూడా పంపడం జరిగింది. కెమికల్ ఎగ్జామినేషన్ పంపితే కెమికల్ రిపోర్ట్లో కూడా ఇది తాగడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది,
ఇది లెవెల్స్లో కాదు డూప్లికేట్ మద్యం అని చెప్పి కెమికల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తిని రాజా రామ్ సింగ్ అనే వ్యక్తిని మొట్టమొదటి పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పీడీ యాక్ట్లను ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటట్టు నకిలీ మద్యాన్ని తయారు చేయడం, మద్యాన్ని వేరే సీసాలో నింపి లేబుల్ అతికించి అమ్మడం, ఇది విదేశీ మద్యం నమ్మించి అమ్మడం, ప్లస్ పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాన్ని తేవదన్న కూడా మరి నాన్ డ్యూటీ లిక్కర్ ఎన్డీపీఎల్ లిక్కర్ ఏవైతుందో వాటిని కూడా నిషేధించిన వాటిని అమ్మడం, అలాంటి వాటిపైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా కూడా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ట్రాన్స్పోర్ట్ యజమానులు కానీ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకా కంటైనర్స్ ద్వారా తీసుకొచ్చిన ట్రావెల్ బస్సులలో తీసుకొచ్చిన ఎవరైనా ఈవెంట్ చేస్తూ ఫంక్షన్ హాల్లో నడిపిన ఫంక్షన్ హాల్ కూడా ఇచ్చేటప్పుడే ఒకవేళ ముందు ఈ కండిషన్స్తో విదేశీ మద్యాన్ని కానీ ఇతర రాష్ట్రాలు తెచ్చిన మద్యం కానీ సరఫరా చేసినా మా మీద కూడా యాక్షన్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఎక్కడ ఏ ప్రాంతంలో ఇలాంటివి అమ్మినా ఇలాంటివి వాడుకున్నా కూడా అక్కడ ఆ ప్రాంతంలో యజమానులపైన కూడా చర్యలు ఉంటాయి. కనుక అందరు కలిసి దీన్ని చేయాలి. ఎయిర్పోర్ట్లలో కూడా భద్రత, ఎయిర్పోర్ట్లో కూడా విదేశం నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే 2 లీటర్స్ వరకు అలో, ఇతర రాష్ట్రాల నుంచి అలో లేదు. ఇప్పుడు మీ ముందరనే జార్ఖండ్ నుంచి వచ్చే మద్యాన్ని కెమికల్ ఎగ్జామిన్ చేస్తే ఇది హర్యానా, జార్ఖండ్ వాసి హర్యానా నుంచి వచ్చినట్టు మద్యాన్ని వాళ్ళ ఆరోగ్యం చాలా దెబ్బ. వర్షాకాలంలో అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి చోట్ల నిల్వ ఉండే నీళ్లలో దోమల ద్వారా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పుడైనా వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు మీ ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చు. ముఖ్యంగా వర్షాలు పడ్డటువంటి కాలంలో మన ఇంటి చుట్టూ ఉండేటువంటి కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు, చెదారం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ నీరు నిల్వ ఉండడం ద్వారా ఆ మంచినీటిలో, వర్షపు నీటిలోనే ఈ లార్వా అనేటువంటిది ఉత్పత్తి అయి మరి డెంగ్యూ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి దోమలు ఉత్పత్తికి మూల కారణం అవుతా ఉంది. అందువల్ల మనందరం కూడా ఒక 10 నిమిషాల పాటు ఆదివారం రోజు మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని దోమలను నివారించే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. మనం అనుకుంటాం జనరల్గా మన ఇల్లు చాలా శుభ్రంగా ఉందని ఇంటి లోపల మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ ఇంటి బయట ఉండేటువంటి ప్రాంతంలో మన రోళ్ళు కానీ, కూలర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, అదేవిధంగా పూల కుండీలు కానీ, ఇలా ఎక్కడైనా అసలు గుంత కానీ నీరు నిల్వ ఉన్నదంటే అది లార్వా ఉత్పత్తికి మూల కారణం. ఆ నీటి నిల్వ లేకుండా చూసుకోగలిగితే దోమలను మనం నివారించవచ్చు. ఇది ఒక ప్రభుత్వమో, ఒక జిహెచ్ఎంసీఓ, ఒక మున్సిపాలిటీయో, ఒక గ్రామ పంచాయతీ చేస్తేనే సరిపోదు, ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా. ఎందుకంటే జిహెచ్ఎంసీ అయినా గ్రామ పంచాయతీలు అయినా వారు ఇంటి బయట చేస్తుంటారు, కానీ మన ఇంటి పరిసరాల్లో, ఇంటి లోపల ఆవరణలో ఉండేటువంటి దాన్ని మనమే చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మన పట్టణం, మన గ్రామం, మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఎన్ని ఆసుపత్రులు కట్టినా, ఎన్ని మందులు ఏర్పాటు చేసినా అసలు రోగం రాకుండా చూసుకోవడంలోనే నిజమైనటువంటి విజయం ఉంది. దానికి అందరూ కూడా నడుం బిగించాలని. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, మళ్ళీ డెంగ్యూ, వైరల్ ఫీవర్, సీజనల్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇదేదో మనం ఎవరి కోసమో చేస్తున్నది కాదు, మన పిల్లల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మనం 10 నిమిషాల పాటు ఆదివారం కేటాయించడం ద్వారా ఈ దోమలను నివారించవచ్చు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం 3 మామిళ్ల తండాలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు తండ్రి, కొడుకులు ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందిన వారు తండ్రి ముద్రించ రవి, కొడుకు వినోద్లుగా గుర్తించారు. 3 మామిళ్ల తాండాలో గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి ముద్రించ రవి, కొడుకు వినోద్ను పాము కాటు వేసింది. పాము కరిచిన వెంటనే తండ్రి రవికి మేలుకు రావడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి తరలించేలోపే మార్గ మధ్యలోనే తండ్రి మృతి చెందాడు. అప్పటికే ఇంట్లోనే కుమారుడు వినోద్ కూడా మృతి చెందాడు.
తండ్రి కొడుకులు ఇద్దరు పాము కాటుకు బలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ సార్ మరి అయితే మా తమ్ముడి కొడుకు సార్ పాము కాటేయడం సార్ 11 గంటల రాత్రికి పాము కాటేసింది సార్. కాటేసిన తర్వాత పొరోడు స్పాట్లో అంతవరకు సార్ బతికిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ డెత్ అయింది సార్. అడిగేది మళ్ళీ 2:30కు డెత్ అయిపోయింది సార్. మాకు రావాలంటే 2 వాగులు తెగిపోయినాయి సార్. ఎల్లారెడ్డిపల్లి ఇది వాగు, కొండాపూర్ వాగు 2 తెగిపోయినాయి సార్. రావాలంటే కష్టం ఉంది, మా రోడ్డు చాలా కష్టం ఉంది సార్. అదే రావాలంటేనే 2 గంటలు పట్టింది దాదాపు సార్. ఒక్కొక్క బండి మీద వెహికల్ మీద వెళ్ళాలంటే కష్టమైంది. అయినా కానీ సార్ చాలా బాధాకరం అనిపించింది సార్. అక్కడనే ఆదిలాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 2 బాలికలు కాళ్ళ మధ్యలో పాము వెళ్ళింది. దీంతో వారు ఆందోళనకు గురి కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు ప్రమాదం ఏమీ లేదని తెలిపాడు. అనంతరం పరిశీలన కోసం భైన్సాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ను ప్రశ్నించగా విద్యార్థులను పాముని చూసి భయపడ్డారని పరిశీలన కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన విధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచాయతీ ఛాంబర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సర్పంచ్లకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీలను అధ్వానంగా తయారు చేశారని, పారిశుద్ధ్యం పడక వేసిందన్నారు. పంచాయతీ సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల తయారు చేయడమే కాకుండా 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న 14-15 ఆర్థిక సంఘం నిధులు వెంటనే సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. సర్పంచ్ నండి మా 14-15 ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ సంతకం కూడా లేకుండా, అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసిందండి. మరి దీని వల్ల మాకు 1-2 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు మీ మీడియా వారు ప్రతిసారి మాకు సహకరిస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆయన నోటమ్మట సర్పంచ్ అన్న మాట కానీ, గ్రామ స్వరాజ్యం అన్న మాట కానీ రాలేదండి. అంటే దేశానికి గ్రామాలు పట్టుకోమని అంటారు కదా, అటువంటిది గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆయన గ్రామాలకు రాకుండా చేస్తున్నాడు. ఉన్న నిధులే అంటే బటన్ నొక్కడం అంటారు కదా, ప్రజలకు విడుదల చేయడం కాకుండా ఇది రిటర్న్ బటన్ లెక్కన మా పంచాయతీల నుంచి ఆయన ఖజానాలోకి చేరిపోయినాయండి. అలాగే ఈ 2 సంవత్సరాలన్నర నుంచి మాకు సెంట్రల్ నుంచి 1 రూపాయి కూడా రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్
వచ్చింది అని చెప్తుంది. అది ఎక్కడ ఆగిపోయిందో అనేది మీ ఊరికే వదిలేస్తున్నానండి. అలాగే మా నిధులతో పాటు విధులు కూడా ఏమీ లేవండి. కేవలం విధులన్నీ కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నిర్వహిస్తున్నారు. మీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు కానీ మౌలిక అవసరాలు కానీ తీర్చడానికి మా దగ్గర ఎటువంటి నిధులు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామండి. ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికై 2018 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు విడుదల చేసిన 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,600 కోట్ల రూపాయలను సర్పంచ్లు తెలియకుండా, సర్పంచ్ల సంతకం లేకుండా రాత్రి దొంగచాటుగా దోచుకోవడం జరిగింది. ఈ సర్పంచ్ నిధులు దోచుకోవడం వల్ల గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయలేక సర్పంచ్ అందరూ కూడా ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయామని పెద్ద ఎత్తున ఆందోళన చెందడం జరుగుతుంది. అట్లాగే ఈ దోచుకున్న నిధులన్నీ కూడా వెంటనే గ్రామ పంచాయతీకి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీలలో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పూర్వకాలం నుంచి ఉన్న మైనర్ పంచాయతీల కరెంటు బిల్లు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సర్పంచ్ల యొక్క గౌరవ వేతనం 3,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాలని చెప్పి అనేక రకమైన 15 డిమాండ్లతో ఈరోజు ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మా డిమాండ్లు కోరుతున్నాం. సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రాథమిక విద్య మిథ్యగా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. గతంలో తెదేపా ప్రభుత్వం తెచ్చిన మోడల్ పాఠశాలలను నాశనం చేసిన జగన్ విలీన ప్రక్రియతో పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేశారని ఆలపాటి ధ్వజమెత్తారు. మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కావలి సభలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. మరొక 15-20 సంవత్సరాల్లో డ్రైవర్ ఉద్యోగానికి కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. ఆ రకంగా ఇంగ్లీష్ విద్య చాలా బాగా వ్యాప్తి చేయబోతున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ప్రైమరీ విద్యని పూర్తిగా నాశనం చేస్తున్నారనే భావన అయితే అటు తల్లిదండ్రులకి ఇటు సమాజానికి ఇద్దరికీ కూడా ఈ రోజున అవగాహన అవుతున్నటువంటి అంశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో 2017 సంవత్సరంలో ప్రతి తరగతికి కూడా ఒక ఉపాధ్యాయుడు లేక ఒక ఉపాధ్యాయురాలు ఉంటే, మీరు వచ్చిన తర్వాత ఆ రకంగా మోడ్రన్ ప్రైమరీ స్కూల్స్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఆ మోడ్రన్ ప్రైమరీ స్కూల్స్ విధానానికి స్వస్తి చెప్పి 2020న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో 53 అనే పేరుతో 80 మంది పిల్లలు ఉంటే అక్కడ ముగ్గురినే టీచర్స్ని పెట్టి ఎన్ని తరగతులు ఉన్నా కూడా ఆ ముగ్గురినే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి తరగతికి ఒక స్కూల్ టీచర్ విధానాన్ని నాశనం చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఆ తర్వాత 2022లో 3, 4, 5 క్లాసులు హై స్కూల్లో విలీనం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రైమరీకి సబ్జెక్ట్ టీచర్స్తో టీచ్ చేయించడం మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన గుజ్జు రేష్మా జ్యోతి, పేరిపోగు లోకేష్ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. వారు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. లోకేష్ను పెళ్లి చేసుకోవాలని జ్యోతి కోరగా అతడు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ మేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఒక అబ్బాయిని ప్రేమించిన అబ్బాయి పేరు పేరిపోగు లోకేష్, వాళ్ళ నాన్న పేరు పాపయ్య, వాళ్ళ అమ్మ పేరు సలోమి. పెళ్ళైందని దాచిపెట్టిన దగ్గర నన్ను వాడుకొని ఇప్పుడు వదిలేస్తానంటున్నాను. నా బరువు అంతా పోయిన తర్వాత నేను అవసరం లేదని అంటున్నాను. నాకు న్యాయం కావాలి. నాకు లోకేష్
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిండు. వాడుకున్న తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళయింది, నేను తప్పు చేసిన అని నీ కాలు పట్టుకుంటా అందరి ముందు, మీ ఇంటి దగ్గర జనాలందరి ముందు పట్టుకుంటాను. నువ్వు ఈ లోపల ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర జనాలకు కదా, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది అక్కడ. ఒక పక్క మా నాన్న ఎంత బాగాలేదు, ఆయన ఎంత సఫర్ అవుతున్నాడు ఒక పక్క వల్ల. జగనన్న సురక్ష కార్యక్రమంతో చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందుతుందని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ కాలనీలో కొవ్వూరు రూరల్ మండలంలో వేములూరు తొగుమ్మి గ్రామాల్లో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 11 రకాల సేవల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ధృవపత్రాలను హోంమంత్రి తానేటి వనిత అందించారు. తొగుమ్మి గ్రామంలో కార్యక్రమం ముగిసిన అనంతరం వర్షంలో కూడా హోంమంత్రి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి 100% పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 99% మంది అర్హులకు పథకాలు అందుతున్నాయని, మిగిలిన 1% అర్హులకు కూడా జగనన్న సురక్ష పథకం ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంకా ఏ సర్టిఫికేట్స్ మీకు అవసరమైన అవన్నీ కూడా అందించడానికి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఏదో ఒక మీ గ్రామంలోనో మీ మండలంలోనో జరిగేది కాదు, మొత్తం రాష్ట్రం అంతా జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క సచివాలయంలో క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ముందు వాలంటీర్స్ అందరూ కూడా తమకు సంబంధించిన క్లస్టర్లో సర్వే చేసి ఎవరికి ఏది అవసరం ఉందో తెలుసుకుని వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన టోకెన్స్ రోజున చెప్పడం జరుగుతుంది, పలానా రోజున మీ దగ్గర ఒక క్యాంప్ కండక్ట్ చేస్తామని. ఈ రోజున మీ సచివాలయంలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా కావాల్సిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఇమ్మీడియట్ గా ప్రింట్ అయింది. కొత్తగా రేషన్ కార్డు కావాలన్నా, లేదా రేషన్ కార్డ్స్ స్ప్లిట్ చేయాలన్నా, లేదా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నుండి వాళ్ళని స్ప్లిట్ చేయాలన్నా దానికి కొంత టైం పడుతుంది. కనుక మీకు సంబంధించిన వివరాలు తీసుకుని దాన్ని కూడా త్వరలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇవే కాకుండా ఏవైతే సురక్ష ప్రోగ్రామ్ లో 11 ప్రోగ్రామ్స్ పెట్టున్నారో అవి కాకుండా అదనంగా కూడా కొన్ని ఆ గ్రామంలో సమస్యలు వస్తుంటాయి. విశాఖలో 18 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న అదాని గంగవరం పోర్టు కార్మికులకు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కూటి కోసం కోటి తిప్పలు అనే నగ్న సత్యం తెలియక గంగపుత్రులు తమ భూములన్నీ అదాని గంగవరం పోర్టు యాజమాన్యంకు అప్పగిస్తే అదే యాజమాన్యం గంగపుత్రులని రోడ్డున పడేశారని గంగా శ్రీనివాస్ అన్నారు. న్యాయబద్ధమైన దీక్షలు చేస్తున్న అదాని గంగవరం పోర్టు కార్మికులకు శాసనసభ్యులు కార్మికుల సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియపరచట్లేదో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. అన్ని మానేసి ఎంత ఇబ్బంది పడుతున్నా కార్మికులందరూ కూడా శాసనసభ్యులు కానీ స్థానిక ఎంపీ కానీ ఈ రోజు ఇక్కడ ఈ నిరాదరణ చేస్తున్నారు. వీళ్ళ మీద ఎటువంటి ఐకమత్యం కావాలి. ఈ అదాలు అవ్వచ్చు, నాకు పోర్టు యజమాని అవ్వచ్చు, ఎవరైనా మన యొక్క జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ రోజు చూస్తే రేట్లు చూస్తే చాలా మండిపోయే రేట్లు. ప్రత్యేకంగా మరి పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, నేను మాజీ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను వచ్చి కూడా సంఘీభావం తెలియజేస్తాను, మీరు కూడా వస్తారని చెప్పేసి వారు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మన సంఘీభావం తీయడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను అండి. మరి ఈరోజు గంగవరం నిర్వాసితులు పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ఉత్తర శాసనసభ్యులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మేము మొదటి నుంచి కూడా ఒక తెలియజేస్తున్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఓటాలు కొట్టేయడం కాదు, మీరు గమనించాలి. వైసీపీ నాయకులు, శాసనసభ్యులు అందరూ కూడా గమనించాలి. ఇందులో డిఎస్ఎన్ రాజుని జడిపించి వాళ్ళు ఓటాలు కొట్టారు. అలాగే ప్రభుత్వ ఓటాన్ని కారు చౌకగా అమ్మేసి అందులో ఓటాలు కొట్టడం కాదు, కార్మికుల కోసం కూడా కాస్త ఆలోచించండి అని చెప్పి ఈ ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్ఎన్ రాజుకి ఏ విధంగా గతి పెట్టిందో రేపు అదానికి ముఖ్యమంత్రికి కూడా అదే గతి పడుతుంది. కార్మిక సోదరులకి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు మా సోదరులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చేస్తున్న ఈ సోదరులందరూ కూడా వాళ్ళ విలువైన భూములు అలాగే వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నప్పుడు కూడా
ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, తమ కుటుంబంలో ఉపాధి లభిస్తుందని ఎంతో ఆశతోటి ఆ రోజు ఒక త్యాగాలకు సిద్ధపడి వాళ్ళకున్న భూములు వదిలేసి వాళ్ళ జీవనోపాధిని కూడా కోల్పోయి ఆ రోజు వాళ్ళు ఒక త్యాగ పురుషులుగా నిలబడ్డారు. అటువంటి వాళ్ళకు సంబంధించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్ గురించి దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం చాలా శోచనీయం. ఈరోజు ఒక మామూలు ఉపాధి హామీ కూలివాడు కూడా రోజుకి 700-1000 రూపాయల దాకా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇన్నేళ్ళైన తర్వాత కూడా వాళ్ళు 15,000 రూపాయల శాలరీకి వాళ్ళు పనిచేస్తున్నారంటే అది ఎంత శోచనీయం అంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు 36,000 రూపాయలు కనీసం బేసిక్ శాలరీ ఇవ్వాలన్నది, అది సాధించే వరకు వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక సమర్థవంతమైన నాయకుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నారు. గాజువాక మాజీ శాసనసభ్యుడిగా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, అది భూ సమస్య కావచ్చు, లేకపోతే కార్మికుల సమస్య కావచ్చు, లేకపోతే ఇతర హౌసింగ్ సమస్య కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను తన బాధ్యతగా తీసుకుని తన భుజాన్ని వేసుకొని దాని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే వ్యక్తి చేతిలో వాళ్ళ భవిష్యత్తు భద్రంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. థ్రిల్ సిటీలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. వీడియో జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించిన తలసాని సాయి కిరణ్ యాదవ్. కల్తీ మద్యం అమ్ముతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. కేసులు పెట్టినా వినకపోవడంతో పీడీ యాక్ట్ నమోదు చేశామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించిన మంత్రి హరీష్ రావు. నీటిని నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని హెచ్చరిక. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం 3 మామిళ్ల తాండాలో విషాదం. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.